మాట్లాడే హక్కు కల్పించిందా? వ్యక్తిగత హననం చేయడమా? విశ్లేషణ పేరుతోని ఇదే కదా మీరు చేస్తుంది. మీరు 2-3 మాటలు అనే ముందు తెలంగాణ ప్రాంతాన్ని మీరు అనేక సందర్భాలలో తీసుకొస్తారు. తెలంగాణ ప్రాంతం ఏంటిదంటే ఇక్కడ ఉన్న బిడ్డలు దారిన పోయేటోన్ని కూడా తీసుకొని వచ్చి, అరే బిడ్డ బాగున్నావా, ఎలా ఉన్నావు అనుకుంటే చెప్పి భుజాలను అత్తుకొని వాడు తిండి తినకపోయినా తిండి పెట్టే ప్రాంతం మనది. మీరు కేవీఆర్ గురించి మాట్లాడారు. కేవీఆర్ న్యూస్ ఛానల్, ఇంతకుముందు ఒక న్యూస్ ఛానల్, నా మిత్రుని యొక్క న్యూస్ ఛానల్లో తను చేసేవాడు. కేవీఆర్ అంటే కె వెంకటరెడ్డి. జర్నలిజం పేరుతోని గతంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారి పైన, అరే పవల కళ్యాణ్, లేకపోతే 3 పెళ్ళిళ్ళు, లేకపోతే నీకిక్కడేం పండ్రా అని చాలా సందర్భంలో మాట్లాడిండు. అతనికి నేను చాలా క్లారిటీగా చెప్పాను. ఆ రోజు తనతోని నేను క్షమాపణలు ఇప్పించడం కూడా జరిగింది కేవీఆర్తోని. దాని తర్వాత నా మిత్రుని ఛానల్కి వెళ్ళి బయటకు వచ్చేసిండు, వేరే ఛానల్ పెట్టుకున్నారు. దాని తర్వాత కూడా కారు కూతలు కూస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క, పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిని హననం చేసే, అతని పర్సనల్ విషయాలను, లేకపోతే మిగతా ఇంట్లో వారి గురించి కూడా మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చిండ్రు? రాజ్యాంగం నీకేమని ఇచ్చిందా?